ఎట్లు గెలిచారనుకుందాం, అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళే గెలిచారనుకుందాం, మెజారిటీ వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఎవరికాడేమంటాడు, తన క్యాండిడేట్ మేయర్ కావాలని కోరుకుంటాడు. అది అధిష్టానం మీద ఒత్తిడి, అక్కడ రాజకీయాలు, మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకు సావడం ఉంటది. మళ్ళీ అందులో ఇప్పుడు జనసేన వాళ్ళకి ఇవ్వాలి కొన్ని, అట్లాగే బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకటి, వైసీపీకి లోకల్ ఎన్నికలు ఒకవేళ జరిగితే రేపు సెప్టెంబర్ లో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుందా? ఒకవేళ వీళ్ళకి మినిమం కూడా గెలవకపోతే 2 ఏళ్లలో ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, అలాగే వైసీపీ మీద కూడా ఎలాంటి సానుకూలత లేదు అని డిసైడ్ చేస్తాయి ఎన్నికలు. అది ప్రచారం చేస్తారు ఆటోమేటిక్. ఒకవేళ రిజల్ట్స్ అలా వస్తాయి ప్రచారం ఆటోమేటిక్ గా చేస్తారంటున్నా. అది అట్లా వస్తాయి. ఇప్పుడు క్రిందటిసారి వైసీపీ అట్లాగే ప్రచారం చేసుకుంది, ఇంక అయిపోయింది టీడీపీ పని, మూసేసుకోవడమే అని. ఎందుకని 10 కార్పొరేషన్స్, జిల్లా పరిషత్ 11 కొట్టేశారు, మున్సిపాలిటీలో 100కి 5 మాత్రం వీళ్ళు గెలిచింది అంతే. అవును, 123కి గాను 5 మాత్రమే టీడీపీ గెలిచింది అంతే. అట్లాంటిది మరి అయ్యిందా? అలాగే ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఒక్కటి ఎక్కువ వచ్చింది అనుకోండి, మున్సిపాలిటీ ఒక్క కార్పొరేషన్ వీళ్ళు గెలిచారనుకోండి, రివర్స్ ప్రచారం చేస్తుంది వైసీపీ. సర్ ఎఫెక్ట్ ఉంటుందా సార్ దీని మీద రేపు? ఎందుకంటే ఇమీడియట్ గా జరిగే ఎన్నికలు ఇవే ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇంకా వచ్చాకనే చేస్తామంటున్నారు వీళ్ళు. అంటే ఎన్నికలు 43 లక్షల ఓట్ల గల్లంతే వీళ్ళు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. పోయిన ఆ ఓట్లు ఓకే, అది డెత్ అవనివ్వండి, డబుల్ ఎంట్రీలు కానివ్వండి, ఏదైనా అవి రేపు పొద్దున్న ఎఫెక్ట్ చూపిస్తే వీళ్ళు లాస్ అవుతారు. అదేం లేదంటే ఇప్పుడు పోయిన వాటిట్లో ఎవరు కూడా నా ఓట్లు పోయినాయి అంటలేదు. ఇంకా